శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించే 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలను మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, మహాగ్రూప్ చైర్మన్ అండ్ ఎండి మారెల వంశీకృష్ణ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మహాగ్రూప్ చైర్మన్ అండ్ ఎండి మారెల వంశీకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు గౌతమ్ రాజు, హైదరాబాద్ అభినయ నాటక కళా పరిషత్ అభినయ శ్రీనివాస్, రాష్ట్ర పరిషత్ నిర్వాహకుల సమైక్య అధ్యక్షులు బుద్దల వెంకటరామారావు, అనపత్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోటి కన్నులు మూసుకున్న మీ చిరస్మరణీయ ప్రతీక వంశీ గారు ఆధ్యాత్మికతలో కన్ను దిగేసరికి జ్ఞాపకం చేస్తున్నారు. మన శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సంస్థలు ఏర్పడినప్పుడు ఒక సాదర వాత్సల్యంతో శ్రీ వంశీకృష్ణ గారు అందించిన సహకారం ఎప్పటికీ మరవలేని మరపురాన్ని వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి దుర్గేష్ గారు కానీ, శ్రీకృష్ణ గారు కానీ, మిగిలిన పెద్దలందరూ కానీ ప్రజలు ఇటు మూలారెడ్డి గారు 4 సార్లు గెలిపించారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు గెలిపించారు. 7 సార్లు గెలిపించి వాళ్ళకి మీరు మరింత బాధ్యతని తీసుకొచ్చారు. అంటే మీరు వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ, ఆప్యాయతలు నిజంగా చాలా గొప్పవి. జీవితకాలం అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇతరులకు బాధ్యత రాబోయేటువంటి కాలానికి దాన్ని కూడా తీసుకొస్తామనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేస్తూ, దాంతోపాటు ఖచ్చితంగా రాబోయే నవంబర్లో, అంటే ఈ సంవత్సరం నవంబర్లో నంది నాటకోత్సవాల్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటున్నామనేటువంటి వాటిని కూడా మీ అందరికీ మనం చేస్తున్నారు. నంది అవార్డు కూడా ప్రారంభిస్తాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో కళాకారుల కళారంగంలో, మరో పక్కన కళారంగంలో కూడా తమదైన ముద్ర వేసుకుని తండ్రికి తగ్గ తల్లిగా మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూడుకుంటున్నటువంటి యువ మిత్రులు, స్థానిక శాసనసభ్యులు